అరుణోదయమున నీ కృపను ధ్యానించగా నాకు సహాయము దొరికెను. నూతనమైన కృపతో నాకు వాత్సల్యము చూపించు. నాయందు జాలిపడు యెహోవా, స్తుతించెదను నిన్నే స్తోత్రించెదను. ప్రైజ్ లా దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాగ్దానం దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకొని ఆయన నామాన్ని ఘనపరుస్తాం. అందరు బాగున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా మీ అందరితో కలుసుకొని ఈ రీతిగా వందనం వచనాలు చెప్పడానికి దేవుడు నాకు ఆయన కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది వాగ్దానము చూసుకొని దేవుని నామాన్ని ఘనపరచుదాం. చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. మరొకసారి, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరిచెను. సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారంగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలము ఉన్నట్లుగా దాన్ని సృజించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుడు ఏది చేసినా శ్రేష్టమైనట్లుగా చేశాడు, శ్రేష్టంగా ఉన్నట్లుగా చేశాడు. దేవుడు ఏది కూడా నిరాకారముగా, ఆకారం లేనిదిగా ఉన్నట్లుగా ఆయన చేయలేదు. ఎందుకంటే శూన్యములు సృష్టించేసిన వాడు. ఎందుకంటే శూన్యం అంత ఏమీ లేదు, అంత అగాధం, అంత చీకటి, శూన్యం, అసలు ఏమీ లేదు. అప్పుడు దేవుని ఆత్మ అల్లాడుచునెను జనముల పైన. అప్పుడు ఆయన నీటిని పైకి కొంచెం పైకి పంపించి మరి కిందకి నీటిని పంపించి భూమిని ఈ శరీరం కప్పడానికి ఎట్లా మనం వస్త్రం కప్పుకుంటున్నామో నీటి మీద ఈ భూమిని పరగా పరిచాడు. భూమిని పరిచాడు. ఆకాశానికి ఆజ్ఞించాడు, నువ్వు అక్కడే ఉండాలని. దేవుడు ఆకాశం కలుగునుగా కంటే ఏంది, భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది. అదే రీతిగా అన్ని కూడా ఆకారము కలిగినట్లుగా చేశాడు, కానీ నిరాకారముగా ఆయన ఏదీ చేయలే. ఆయన సృష్టి అంత అందంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. అంటే సిద్ధపాటు లేకుండా స్థిరపరచబడం అంటే సిద్ధపాటు కావాలి దేనికైనా. భూమిని సిద్ధపరిచి దాన్ని స్థిరపరిచాడు. సిద్ధపాటు అయిపోయింది, దాన్ని స్థిరపరిచాడు. సిద్ధపాటు అయిన తర్వాత స్థిరపరచబడతాం. అదేవిధంగా ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యముల నుంచి ఒక మాటను మనం చూసుకుందాం. అపోస్తుల కార్యములు గ్రంథము 8వ అధ్యాయము ఇక్కడ 27వ వచనములో నుంచి 8వ అధ్యాయము 27వ వచనములో నుంచి ఒక మాటని మనం దేవుని ఎదుట మనము మాట్లాడుకుందాం. అప్పుడు ఐతేఫీయులు అయిన రాణి అయిన క్రింద మంత్రి అయిన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతేఫీయుడైన నపంసకుడు, ఇక్కడ ఐతేఫీయుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. ఒక అధికారిని ఒక ధనాగారం మీద చూడండి, ఒక రాణి కింద ఆయన ఒక మంత్రిగా పనిచేస్తున్నాడు. ఏ మంత్రి అంటే ఆయన చూడండి, ధనాగారం అంతటి మీద
అంటే ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పాలి. మన నిర్మలా సీతారామన్ గారు ఉన్నట్లుగా ధనాగారం అంతటి మీద అధికారం అన్నమాట. ధనాగారం అంతటి మీద నున్న ఐతోఫియుడైన నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చుచుండెను. అధికారి దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము వచ్చుచుండెను. ఎలా వస్తున్నాడు ఆయన? ఆరాధించుటకు యెరూషలేముకు వచ్చుచుండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి రథం మీద వస్తూ రథం మీద వెళుతూ ఉండేవాడు. అయితే ఇక్కడ చూడండి, యెరూషలేముకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు, యెరూషలేముకు వచ్చాడు ఆరాధనకి. ఆయన తిరిగి మరలా ఆయన ప్రాంతానికి వెళుతున్నప్పుడు తన ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చదువుతున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆ రథం మీద కూర్చొని ఆయన ఆరాధన చూసుకొని యెరూషలేముకు ఆరాధన స్థలానికి వచ్చి ఆయన వెళ్ళేటప్పుడు యెషయా గ్రంథము తీసి చదువుతా ఉన్నాడు. చూడండి, అక్కడ అతడు తిరిగి వెళ్ళి తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుతూ ఉండేను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. ఆత్మ మనల్ని అందుకని ఆకాశం ఉందండి ఆయన కన్నంట ప్రతి నరుని పరిశీలనగా చూస్తుందంట. ఆత్మ అయిన దేవుడు అంతటా సంచారం చేస్తాడు, అందరినీ చూస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మన మధ్య ఉంటాడు, మనతో ఉంటాడు. అదేవిధంగా ప్రవక్త అయిన ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఆత్మ వెళ్ళింది, ప్రవక్త దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. ఆ రథములో వెళుచున్నాడు ఒక వ్యక్తి, అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కలుసుకో. యెరూషలేము ఎత్తైనది, ఆ ప్రాంతం అంతా కూడా అంత ఎత్తులో ఒక యెరూషలేము తప్ప ఆ చుట్టుప్రక్క ప్రాంతాలన్నీ కూడా పల్లమే. యెరూషలేము ఎత్తుగా ఉంటది అని మనకి తెలిసిన విషయం. ఎత్తైనది యెరూషలేము, దాని చూపు ఎవరైనా దాని వైపు ఇలా తలెత్తి చూడాలి. ఎవరైనా దాని వైపు ఆ యెరూషలేము తట్టు ఇలా ఎత్తుగా తల ఎత్తి చూడాల్సిందే. దేవునికి స్తోత్రం. అదేవిధంగా రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పిన. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతను ప్రవక్తని యెషయా గ్రంథము. ఫిలిప్పు రథం వెంటనే పరిగెత్తాడు. దేవుని మాట మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆత్మ పిలుపు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పరిగెత్తాడంటండి. ఆ రథం అన్నాను. మళ్ళా ఆత్మ దేవుడు మనతో మాట్లాడితే ఎక్కడ లేని శక్తి, ఎక్కడ లేని బలం మనకు వచ్చింది. ఆయన వాక్కులో శక్తి ఉంది, ఆయన వస్త్రములో శక్తి ఉంది, ఆయన స్పర్శలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వాక్కులో శక్తి ఆయన పరిగెత్తేటట్టు చేసింది. ఆ రథం వెనకమాల ఇప్పుడు ఎత్తు నుంచి పొలానికి వెళ్ళాలంటే కార్ అయినా, బైక్ అయినా, సైకిల్ అయినా ఏం పట్టుకుంటారు? బ్రేకులు పట్టుకుంటారు కదా. అలాగే ఆ రథం కదా, అది పరిగెత్తుతా ఉంది. దాని వెనకమాల దేవుని వాక్కు ఏమొచ్చింది? ఫిలిప్పు దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. ఆ వాక్కు ఏం చేసిందంటే ఆ ప్రవక్తని ఆ రథం వెనకమాల పరిగెత్తేటట్టు చేసింది. దేవుని ఆత్మ, దేవునికి స్తోత్రం. పరిగెత్తి నువ్వు చదువుతున్నదేంటో నువ్వు గ్రహించుచున్నావా అని అడిగాడు. ప్రవక్త అడుగుతున్నాడు, ఆ మంత్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఇక్కడ నువ్వు చదువున్నది గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనా ఒక త్రోవ చూపుకుంటూ ఎలా గ్రహించగలను? నిరాకారంగా ఉన్నాడు. ఆయన గ్రంథం చదువుతున్నాడు కానీ యెషయా గ్రంథము అర్థం కావట్లేదు, గ్రహింపు లేదు, నిరాకారంగా ఉన్నాడు. దేవుడు ఒప్పుకోలా. ఆయన అధికారే, కానీ ఆయన ఆ గ్రంథము చదివే విషయంలో ఫెయిల్ అయిపోతున్నాడు. అంటే అర్థం చేసుకోలేకపోతున్నాడు. చదువుతున్నాడు కానీ
అర్ధరహితంగా ఉండే ఆ గ్రంథములోని విషయాలు అర్థం చేసుకోలేకపోతున్నాడు. దేవుని ఆత్మ అతడు నిరాకారంగా ఉండటానికి ఇష్టపడలేదు. అధికారి, చదవరే, గొప్పవాడే, కానీ ఆ గ్రంథం యొక్క విలువ, అందులో ఉన్న సారాంశము తెలియకోకుండా చదవటం దేవుడు చూచాడు. ఆత్మదేవుడు లోకమంతటా నా కన్ను సంచారము చేయుచున్నది, ఎవరు నా కృప కొరకు వేడుకుంటారో వారిని కందృష్టి ఉంచి చూచి వారికి సహాయం చేయటానికి నేను త్వరపడతానంటాడు. ఆయన త్వరపడ్డాడు. ఆయన ఆరాధన స్థలానికి వెళ్ళాడు. ఆయన యెరూషలేము వెళ్ళాడు. యెరూషలేము వెళ్ళి ఆరాధన చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు దేవుడు ఆ నిరాకారంగా ఆయన ఉండటం ఆయనకి అసలు ఇష్టమే లేదు. ఆయన ఏది చేసినా ఆకారము ఉన్నట్లుగా చేశాడు, నిరాకారముగా ఉన్నట్లుగా చేయలే. ఇప్పుడు సిద్ధపరిచి స్థిరపరచటానికి ఆ యొక్క అధికారిని దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడి ప్రవక్తకి ఆజ్ఞించి ఆత్మ ద్వారా ఆయనతో మాట్లాడి, ఆత్మ పిలుపు దగ్గరికి వెళ్ళి ప్రవక్తతో మాట్లాడి, ఆ దేవాతి దేవుడు, ఆత్మయున్న దేవుడు ఏం చేశాడండి, ఆ అధికారి దగ్గరికి పంపించి చూడండి, అతడు ఎవడైనా ఒక త్రోవ చెప్పుకుంటే ఎలాగూ నేను గ్రహింపగలను. త్రోవ చూపటానికి దేవుని కనులు అధికారి వైపు చూచినాయి. అధికారి వైపు చూచిన కనులు ఆజ్ఞించాడు. ఆత్మైన దేవుడు ప్రవక్తకు ఆజ్ఞించి ఆ రథాన్ని కలుసుకోమని చెప్పాడు. ఆ రథాన్ని కలుసుకున్నటువంటి ఆ ప్రవక్త, నువ్వు చదువుచున్నది నీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఎవరైనా నాకు త్రోవ చెప్పుకుంటే నాకు ఎలా అర్థమైద్దయ్యా అని, నాకు తెలుసులే, అతడు అధికారి కదా, నాకు తెలియకపోవటం ఏంటి, నాకు తెలుసులే అని ఎక్కడ డంబముగా మాట్లాడలేదు. కానీ నాకు ఎవరైనా త్రోవకు చూపకపోతే నాకు ఎలా తెలిసింది అన్నాడు. ఆయన తెలియని విషయాన్ని తెలిసినట్టు మాట్లాడాల, తెలియని విషయాన్ని తెలియనట్లుగానే చెప్పాడు ప్రవక్తకి. దేవునికి స్తోత్రం. అతడు తనతో కూర్చుండమని ఫిలిప్పుని వేడుకొనగా, ప్రవక్త నా దగ్గర కూర్చోయ్యా, అధికారి అడుగుతున్నాడు, నా పక్కన కూర్చో, నా పక్కన కూర్చోమని రథంలో ఆ ప్రవక్తని ఎక్కించుకొని అతడు లేఖనమునందు చదువుచున్న భాగం మీదనగా, అప్పుడు ఆ ప్రవక్త ఆ గ్రంథము చూచి అతడు చదువుచున్న లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, అంటే నువ్వు చదువుతున్నది ఏంటి, ఏ భాగం అది అని చెప్పి చూచినప్పుడు, ఆయన గొర్రె వలె బతుకు తేబడిను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. దీనికి అర్థం తెలుసా? నాకు తెలియదయ్యా అని చెప్పి ఈ ప్రవక్తతోటి అధికారి చెప్పినప్పుడు, చూడండి ఇక్కడ ఒక మాట రాయబడింది. అయ్యా, లోకరక్షకుడైనటువంటి దేవాతి దేవుడు ఆయన మన మధ్యకొచ్చి మన కోసం ప్రాణం పెట్టి, ఆయన నిరపరాధి అన్న పాపరహితుడు, ఏ పాపం లేనటువంటి వాడు, ఆయన కన్య మరియ గర్భాన ఈ లోకానికి వచ్చి ఆయన దాసుని రూపం ధరించి ఆయన హీనుడై మన మధ్య సంచారం చేసి మనతో ఉండి లోక పాపములన్నీ మోసుకుపోవటానికి వచ్చిన గొర్రెపిల్లయ్యా అని ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, నీ పాపం నా పాపం అంతా కూడా మనం విమోచించటానికి భుజం మీద వేసుకొని బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఏ విధంగా గొర్రె మౌనంగా ఉంటుందో, అది హింసించిన, దూషించిన, బాధించిన, నలగొట్టిన, విరగ్గొట్టిన నిందలు, అవమానాలు ఆయన సమస్తమును భరించి మౌనంగా ఉండి ఆయన సర్వలోకానికి విమోచన, సర్వలోకములో ఉన్న ప్రజ అందరికీ కూడా విమోచన కలగజేశాడయ్యా అని, ఆయన పాపరహితుడు, పాపం లేనిగా వానిగా వచ్చి సర్వలోక పాపములన్నీ ఆయన భుజాన్ని వేసుకున్నాడు. ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వస్తే యేసు ప్రభు వారి ద్వారా ఈ లోకానికి ఏమొచ్చింది? విడుదల వచ్చింది, విమోచన వచ్చింది. ఆయన పరిశుద్ధమైన రక్తము సర్వ మానవాళికి విమోచన కలగజేసింది. పరిశుద్ధ రక్తము, పాపము లేని వాని రక్తము ప్రతి మనుషునికి కావలసి వచ్చింది.
ఆ రక్తము ద్వారా కానీ మనకి విడుదల వచ్చింది, మనకు రక్షణ వచ్చింది. ఆయన తెగబడలేదు, నేనే పాపం చేయలేదుగా, నన్నెందుకు కొడుతున్నారు, నన్నెందుకు తిడుతున్నారని ఎక్కడ కూడా ఆయన నోరు తెరిచి ఏ మాట మాట్లాడదు. ఎందుకు వచ్చాడు ఆయన? తండ్రి ఏం చెప్పి పంపించాడు? తండ్రి చిత్తం నెరవేర్చటానికి ఆయన లోకానికి వచ్చాడు. తండ్రి మాట ఏ విధంగా అయితే విధేయత కలిగినటువంటి ఆనాడు ఇస్సాకు తండ్రి చేసినటువంటి తండ్రి ఏ విధంగా అయితే బలివటానికి తీసుకువెళ్ళాడో, ఎక్కడ నోరు తెరవకుండా ఇస్సాకు విధేయత చూపించాడు. ఈ ఇస్సాకు కూడా ఇస్సాకు ఏ విధంగా అయితే మౌనంగా ఉన్నాడు, ఈ యేసయ్య కూడా మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి ఇక్కడ చూడండి, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండేనో అలాగే ఆయన నోరు తెరవకుండేను. ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. అప్పగించుకున్నాడు. ఆయన రాణుల వారికి ఆయన అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా బోధిస్తూ ప్రవక్త అధికారికి, ఆ మంత్రికి చూడండి, ఇక్కడ ఆ నపుంసకుడికి బోధిస్తూ కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఈ మాటలన్నీ విన్నటువంటి ఆ అధికారి, ఆ నపుంసకుడు చూడండి ఇక్కడ, అప్పుడు నపుంసకుడు ప్రవక్త చూడండి, ఆయన దీనత్వమును బట్టి ఆయనకి న్యాయ విమర్శ దొరకకపోయిను. ఆయన సంతానమును ఎవరు వివరించరు, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గురించి ఎలాగో చెప్పుచున్నాడు, దాని గురించా వేరొకరి గురించా దయచేసి నాకు తెలుపమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళుచుండగా యేసుని గురించి సువార్త చెప్పాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారు? ఆదాము ద్వారా ఈ లోకానికి పాపం వస్తే యేసు ప్రభు ద్వారా సర్వమానవాళికి విమోచన, విడుదల, స్వస్థత, రక్షణ, పరమరాజ్యమునికి వెళ్ళటానికి వారధి సారథి ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక అని ఆ ప్రవక్త సువార్త చెప్పినప్పుడు చూడండి, యేసుని గురించిన స్వార్థ ప్రకటించను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లుండ ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగాను. చూడండి, అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించాను. ఎంత గొప్ప విషయం అండి. ఆసక్తి ఆయన వినటానికి ఆసక్తి చూపించాడు. మరి ఆయనకి మారు మనసు పొందాలి, సత్యం తెలుసుకోవాలి కాంక్ష ఉంది. అందుకనే ఇంత విషయం తెలిసిన తర్వాత కూడా, ఇంత గొప్ప రహస్యం తెలిసిన తర్వాత కూడా అసలు రక్షింపబడటానికి ఇంత ప్రమాదము తెలిసిన తర్వాత కూడా ఇంకా నేను ఎందుకు జాప్యం చేయాలి, ఎందుకు దినములు నేను రెట్టింపు చేసుకోవాలి, ఇయ్యాల కాదు రేపు కాదని, ఎల్లుండి కాదని నేను ఎందుకు నిర్లక్ష్యం చేయాలి అని చెప్పి ఆ నపుంసకుడు ఏం చేశాడంటే, రథమాపయ్య నీళ్ళు ఉన్నాయి కదా చూడండి, ఆటంకం ఏమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. నీళ్లు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి ఇక్కడ అంటున్నాడు కదా, రథము నిలుపమని ఆజ్ఞాపించెను. పిలుపు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అబ్బా, దేవునికి మహిమ కలుగునుగాక. పూర్ణ హృదయముతో నువ్వు ప్రభు అని విశ్వసిస్తున్నావా? ఆ నిజంగా విశ్వాసంలో నువ్వు ఐశ్వర్యవంతుడు అయి ఉండావా? విశ్వాసం సంపూర్ణంగా నీకుందా? పూర్ణ హృదయముతోటి చూడండి, ఇక్కడ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నానని ఉత్తరం ఇచ్చాను. చాలండి, యేసు ప్రభు దేవుని కుమారుడని, ఈ మాట యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుతున్నానని ఉత్తరం ఇచ్చాను. చాలు. చాలా మంది యేసు ప్రభువుని విశ్వసిస్తే చాలండి. యేసు ప్రభువు దేవుని నన్ను దర్శించాడు, నా స్థితిగతులన్నిటిని మార్చాడు,
లోకంలో ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువారు ఆయన కొరకు ఆయన పిలుచుకున్నాడు. మరి పిలుచుకున్నప్పుడు ఆయన ఏంటో నేనేంటో నాకు తెలుసు. నా గురించి ఆయన చెప్పినప్పుడు నిజమైన దేవుని వెంబడించడానికి ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఆయన వెంబడించడానికి ఇష్టపడినప్పుడు నా స్థితిగతులన్నిటినీ దేవుడు మార్చినాడు. దేవుని స్తోత్రం. అదేవిధంగా నపుంసకుడు కూడా ఇక్కడ నిజముగా నీకు విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం నీకుంటే ఇక్కడ అంటున్నాడు చూడు, ఆ ప్రవక్త కూడా సంపూర్ణమైన విశ్వసిస్తున్నావా? నేను చెప్పిన దాన్ని బట్ట నిజంగా దేవుని కుమారుడు యేసుప్రభు వారని, ఆయన విమోచకుడని, రక్షకుడని, ప్రాణం పెట్టడానికి వచ్చేట సర్వమానవాళి పాప పరిహార్థమైన బలైపోయాడని, ఆయన తిరిగి లెగిచాడని, పునరుద్ధానుడని నువ్వు నిజంగా ఎరిగి ఉన్నావు, విశ్వసిస్తున్నావా? నిజంగా దేవుని కుమారుడని యేసుప్రభు వారు నేను విశ్వసిస్తున్నాను అన్న తర్వాత ఆ రథమాపు. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ 2 నెలల నుండి ఫిలిప్పు నపుంసకుడుని 2 నెలలు దిగిరి. అంతటా ఫిలిప్పు అతను బాప్తిస్మం ఇచ్చిన 2 నెలల నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పుని కొనిపోయెను. దేవునికి స్తోత్రం. అలా దిగారు, రథం ఆపారు. అక్కడ నీళ్ళున్నాయి. నపుంసకుడికి ప్రవక్త బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఆయనంట ప్రవక్త ఆకాశంలోని జ్యోతుల్లో, చూడండి ఇక్కడ రాయబడింది, అయితే ఫిలిప్పు ఆ జ్యోతులలో కనబడెను. అక్కడ నుండి కైసరును కూర్చు వరకు. దేవుని స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అందుకని ఎంతమంది బుద్ధిమంతులు ఆకాశంలోని జ్యోతుల వలె ఉంటారు. మనం నిజంగా బుద్ధిమంతులమైతే అనేక మందిని దేవుని తట్టు త్రిప్పుతాం. త్రిప్పిన వారు ఎలా ఉంటారంటే ఆకాశంలోని జ్యోతుల వలె ఉంటారు. ఆయన వాక్యం చెప్పాడు ప్రవక్త నపుంసకుడికి, అధికారికి ఆ చెప్పంగానే, అందుకని ఆత్మతో విత్తినప్పుడు ఆత్మ అంట కార్యం జరిగించింది. అతడు అమ్మటనే నిజంగా యేసుప్రభు వారు రక్షకుడని నేను విశ్వసిస్తున్నాను, నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని చెప్పి నేల దగ్గర రథమాపి బాప్తిస్మం తీసుకొని ఆయన ఏం చేస్తాడండి, చూడండి ఇక్కడ కొంచెం భాగం మనం చూసుకుందాం. అక్కడ నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవన వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడలేదు. ఆ బాప్తిస్మం ఇచ్చినటువంటి ఆ ప్రవక్తని ఈ నపుంసకుడు ఎన్నడూ చూడలేదండి. చూడండి ఇక్కడ రాయబడి ఉంది, అయితే ఫిలిప్పు ఆ జ్యోతులలో కనబడెను. అక్కడ నుండి కైసరు కూర్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు, ఏదైతే సత్యం తెలిసిందో ఆ సత్యాన్ని బోధించకుండా ఉండలేకపోయాడు అధికారి ఈ నపుంసకుడు. బాప్తిజం తీసుకున్న వెంటనే ఆయన పట్టణములకు వెళ్ళి దేవుని వార్త, యేసు ప్రభుని గురించిన వార్త ప్రకటించుకుంటూ ఆయన వెళ్ళాడని ఇక్కడ రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. అదేవిధంగా సువార్త ప్రకటించుచూ వచ్చింది. ఆయన విన్నది, విశ్వసించింది, ఆయన ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈ దినాన మనం ప్రకటిస్తున్నామా? తెలియనట్టుంటున్నామా? ఆ రక్షణ గురించి ఎన్నో విషయాలు, ఎన్నో దర్శనాలు, ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు చూస్తున్నా మనం. ఎమ్మటనే రథమాపి బాప్తిస్మం తీసుకున్నటువంటి నపుంసకుడు చూడండి సువార్త ప్రకటించుకుంటూ అనేక ప్రాంతాలకి అతడు వెళ్ళినట్లు మనకు కనబడుతుంది. ఆయన సువార్త 10 ఊళ్ళల్లో, ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే 10 ఊళ్ళకు సువార్త ప్రకటించాడంట ఆయన. మనం ఉండే ఊళ్ళోనే సువార్త ప్రకటించలేకపోతున్నాం. యేసు ప్రభు గురించి తెలిసి ఆయన యొక్క కార్యాలు చూస్తూ కూడా మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం? దేవునికి మహిమ కలుగును గాక. మరి మనము ఆయన శక్తిని నిజంగా మనము ఆశ్రయించినట్లయితే ఆయన వాక్కుని ఆయన మాటను మనము ఇతరులకి చెప్పకోకుండా ఉండలేము. మనకు తెలిసిన మాటలు, తెలిసినటువంటి దేవుని గురించిన ఆ వాక్కును మనం ప్రచురించినప్పుడు, ప్రకటించినప్పుడు
దేవుడు మన పక్షాన అనేక కార్యములు జరిగించగలరు.